నాకు తెలిసి ఏమి లేవు. మాకు కూడా రిజల్ట్స్ వచ్చాయి. వాస్తవానికి దూరంగా ఫేక్ ముఖ్యమంత్రిగా మా పేరు మర్చుకున్నాడు. పూర్తిగా అబద్ధాలు చెప్పాడు. ఏ ఒక్క విషయం కూడా వాస్తవం కాదు. అక్కడ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో నిన్న గవర్నర్ కలిశారు. మీరు కలవలేదని చెప్పట్లా, కలిసినప్పుడు గవర్నర్ ఇవ్వచ్చు కదా ఒక ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటే. లేదు, శాసనసభలో మీకు పార్టీ నాయకుడిగా వచ్చి కూర్చుని అయ్యా ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరిగి ప్రజాస్వామ్యం నష్టం జరుగుతుంది, సాక్ష్యాలు ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. మీ వాయిస్ రాష్ట్రపతికి వెళ్తాయి. ఢిల్లీలో కూర్చొని చెప్పడం వల్ల రాష్ట్ర పరువు తీరే కాకుండా మీ పార్టీలో మీరే చిల్లు తెచ్చుకున్నారు. వైసీపీ పార్టీ రెండుగా చిల్లిపోతా ఉంది, పేరు కనపడతా ఉంది. ఆదినారాయణ రెడ్డి గారు చెప్పిన మాటల్లో కూడా వాస్తవాలు ఉన్నాయి కాబట్టి అది చెప్పాడు. గతంలో ఒక రెడ్డి గారు రాయలసీమలో పెద్దరెడ్డి గారు ఆయనతో ప్రయత్నం చేశారు, అది కుదరదని పక్కన పెట్టేశారు. టోటల్ గా చూస్తే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ తొందరలో తలవేయబడతా ఉంది ఆఫీస్కి. నాకు తెలిసి ఒకటి కాంగ్రెస్ లో కలిసిపోవడమా, లేదంటే ఇట్లా విజయసాయిరెడ్డి ఇంకో తీసుకెళ్లిపోవడమా, ఉన్న వ్యక్తులు హరిమల దగ్గరికి వెళ్ళిపోవడమా. సో నాకు తెలిసి ఒక 6 నెలల్లో వైఎస్ఆర్సీపీ కనుమతి అవుతుందని చెప్పడం అనేది చాలా క్లియర్ గా కనబడతా ఉంది. 40%, 39% ఓట్లు బాగున్నాయని చెప్పుకుంటున్నారు. కానీ ఈ 39% ఉన్న ఓట్లు వేసిన ప్రజలకి జగన్మోహన్ గారు అన్యాయం చేస్తారు. వీళ్ళని నమ్మి గెలిపిస్తే మీ రాష్ట్ర ప్రజలు వాయిస్ వినిపించాలి శాసనసభలో. కనీసం పులివెందుల విషయాలను మాట్లాడాలి కదా. అంతెందుకు సార్, బడ్జెట్ కేంద్రం నుంచి వచ్చింది, డిస్కస్ చేయండి. మంచి తప్పు జరిగిందో మీడియా ముందుకు రారు, శాసనసభకు రారు, ప్రజలు నిర్ణయించిన అది 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు రారు. ఏదో రకంగా డుమ్మా కొట్టాలి, శాసనసభకి కొట్టాడు. ఢిల్లీలో డ్రామా వేసాడు, అది ఫేక్ డ్రామా అని తెలిపోయింది. దానివల్ల ఆయన పార్టీకి నష్టం వస్తా ఉంది. ఎంపీలో పక్క, రాష్ట్ర ఎమ్మెల్యేల పక్క చీలిపోతున్నారు. జగన్మోహన్ నాయకత్వం నమ్మకం పోయింది. ఈ నమ్మకాన్ని కాపాడడం కోసం, మళ్ళీ కార్యకర్తలు కాపాడడం కోసం ఢిల్లీలో చేసిన ప్రయత్నం వికటించింది. అది పార్టీ చీలిక మార్గం అయిపోయింది. సో దీంతో ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇంకో 2 రోజులు ఉండగా ఇంకో 2 రోజులు మళ్ళీ సోనియా గాంధీ అపాయింట్మెంట్ అడుగుతున్నారంటే అర్థమేమి? తమిళనాడు తీసేస్తారా, నన్ను బాధ్యత ఇవ్వమని చెప్తారా, లేదా నాకు ఇంకో తెలంగాణ రాష్ట్రం బాధ్యత ఇస్తారా, లేదా నీకు ఎక్కడన్నా జమ్మూ కాశ్మీర్ ఛాయిస్ ఉందా? ఏ అంశం పైన మీరు వెళ్ళి కలుస్తారో తెలియట్లా మాకు. సో కలవండి, మీ ప్రజాస్వామ్యంలో మీ ఎవరి పార్టీలో ఎవరైనా జారచ్చు. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఆవుదోడ పార్టీ పెట్టాడు, మనం కాంగ్రెస్ జాయిన్ అయ్యండి కాదనట్లా. సో జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆకాంక్షించి మీకు 11 సీట్లు ఇచ్చారో దానికి న్యాయం చేస్తున్నారా? చేయట్లేదు కదా. పోనీ మమ్మల్ని అడగండి, ఇదో పలానా రాష్ట్రంలో అన్యాయం జరిగింది, మీరు చేయట్లేదు. ఒక అధికార పక్ష పార్టీగా మీరు తప్పులు చేస్తున్నారు, లేదా లెక్కర్ స్కామ్ లో మేము చేసాం, లేదా ఇంకో దాన్ని ఇంకోటి చేసాం, వాస్తవాలు మీరు చేయలేదని చెప్పి చెప్పుకోవడానికి ధైర్యం చేయడం లేదు కదా. ఇప్పుడు 7 పత్రాలు, సత్పత్రాల పైన 6 పాయింట్ రిలీజ్ చేసాం. ఒక్క శాఖ మంత్రి అయినా లేదా జగన్మోహన్ గారికి మీకు చేయలేదని చెప్పట్లేదు కదా. అంటే మీరు గుమ్మడికాయ దొంగ భుజాలు అనుకుంటాం కదా, మనుదిన పిల్ల గుమ్ముడు కూర్చుని అయినారు అంటే వాస్తవాలు దగ్గరగా కూడా మీరు చెప్పే అన్ని అక్కడ మన పైన. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీలో 5 ఏళ్ళ పరిపాలన చేసాం, ఇన్ని స్కాములు చేసాం, 2 లక్షల కోట్లు తినేసాం అని చెప్పుకుంటే ఇంకా హ్యాపీగా మంచి మసాలా దొరికేది కదా. కాదండి, అవి మీరు మాట్లాడతారు కదా, ఆయన స్కాములు మీరు మాట్లాడతారు, మీ దారుణాలు ఆయన మాట్లాడుకుంటాడు, అంతే కదా. మీ ఇద్దరు కలిసి ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలని పక్కదారి పట్టిస్తున్నారు, అది జనాలకు అర్థం కావట్లా అని జనం అభిప్రాయం. మా ఎన్డీఏ కుటుంబం చాలా క్లియర్ గా ఉంది సార్. మీకు తెలుసో మీరు కూడా చూశారు, శాసనసభలో విషయాలు డిస్కస్ అయ్యేటప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర పేరు చెప్పి నిధులు కేటాయించడం వల్ల ఎన్డీఏ కుటుంబ నాయకులు విజయం సాధించారు. మీరు అభినందించకపోతే పోయింది, ఇదో పలానానికి ఇది ఇవ్వండి, పలానానికి అది ఇవ్వండి అడగచ్చు కదా. ఈరోజు ప్రత్యక్షంగా 15,000 కోట్లు, అనఫిషియల్ గా 1 లక్ష కోట్ల పైసలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. వివిధ దారుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతా ఉంది. ఇదో దిక్కంగా చేయండి సహాయం. మీరు మిమ్మల్ని ఎన్నుకుని దానికే కదా. పులివెందుల అన్నమయ్య డ్యామ్ కూలిపోయింది, సార్ మా డ్యామ్ కట్టండి. నేను ఎట్టా కట్టలేకపోయాను శతకన ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మీరైనా కట్టండి అడగచ్చు కదా. కనీసం అక్కడ హాస్పిటల్లో ఉద్యోగస్తులు లేరు, 12 మంది డాక్టర్లు ఉంటే 4 డాక్టర్లు ఉన్నారు. పులివెందుల నుంచి అనంతపురం డబ్లింగ్ లైన్ ఏమని చెప్పి ప్రభుత్వంలో చెప్తే ఉత్తరం రాసిచ్చాయి. ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, ఆమోదించదాన్ని కనీసం మీరు ఎమ్మెల్యేగా. అనేక అంశాల పైన వీళ్ళు టిక్కో ఇల్లు ఇవ్వలేదు ఇంతవరకు. ఇంకా మీరైనా ఇవ్వండి, పులివెందుల్లో 5,000 ఇండ్లు ఇస్తామన్నారు సార్, నేను గెలిస్తే ఇవ్వని చెప్పండి. అక్కడ సర్పంచులకు డబ్బులు లేకుండా మేము పార్టీని దూరం చేసి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎనర్జీ ఫండ్స్ మేము కేటాయిస్తున్నాం. చేపించండి. మీరు ప్రజా నాయకుడిగా ఎమ్మెల్యే స్థాయిగా మీరు అక్కడ అభివృద్ధిని వదిలేసి ఢిల్లీలో కూర్చొని నేను డ్రామాలు వేస్తానంటే నమ్మేవాళ్ళు ఎవరు సార్? తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది. గత 5 ఏళ్ళు వేసిన డ్రామాలు చూసే మేము తగిన గుర్తింపు ఇచ్చి పక్కన పెట్టారు. మళ్ళీ ఇదే డ్రామా మొదలు పెడితే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించే టైం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆయనకు 6-7 నెలల్లో పార్టీని మూసేసుకుని వేరే దారి చూసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన అందరూ దూరం అయిపోయారు, విజయసాయిరెడ్డితో సహా ఒంటరివాడు అయిపోయాడు. ఇంకా ఆయన లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలిసి, నాకన్నా మీకే జర్నలిస్ట్ గా మీకే బాగా అర్థం అవుతుంది. కాబట్టి శివపార్తి గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే శివపార్తి గారు. శివపార్తి గారు, మరి ఇవాళ రేపట్లో నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారేమో సోనియా గాంధీతో భేటీ,
అలాగే ఇవాళ రేపట్లో విజయసాయిరెడ్డి గారేమో అమిత్ షా తోటి భేటీ, దాంతో పాటు రాజ్యసభ సభ్యులందరినీ తీసుకుని బహుశా ఒక మిథున్ రెడ్డి సరే ఆయన లోక్సభలో ఉన్నారు, ఇంకా రాజ్యసభలో ఇంకెవరన్నా ఒకటి మిగులుతారేమో జగన్మోహన్ రెడ్డి గారేం కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం వీళ్ళందరినీ విజయసాయిరెడ్డి గారు ఒక్కరిని మినహాయించి మిగిలిన